ఈరోజు వాక్యం మనం ధ్యానించబోయేది దేవుడు నా హృదయంలో పెట్టిన భారము. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ వారు ఎవరు, వారు చేయవలసింది ఏంటి, ఈ రెండు తెలుసుకోవాలి. హూ ఆర్ యూ, వాట్ మస్ట్ యూ డూ, వాట్ కెన్ యూ డూ కాదు, వాట్ మస్ట్ యూ డూ. కొన్నిసార్లు మనం ఎవరు కొన్నిసార్లు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలంట. ఈరోజు చాలామంది ఇచ్చే ఇంట్రడక్షన్ ఏం తెలుసా? నాకేం రాదు, నేనే పనికి మాలినోడిని, నేనే ఫెయిల్ అయినోడిని. వాట్ వుడ్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? అనేక సార్లు మనం ఒక స్థలానికి కొత్తగా వెళ్ళేటప్పుడు, లేకపోతే ముఖ్యంగా ఎవరన్నా కల్పించాలన్నప్పుడు మీ గురించి ఏమైనా ఇంట్రడక్షన్ ఇవ్వమంటారని అడుగుతారు. ఏమైనా ఇంట్రడక్షన్ ఇవ్వమంటారంటే అన్ని చోట్ల ఒకే ఇంట్రడక్షన్ చెప్తారా? చెప్పరు. నువ్వు ఎవరిని రీచ్ చేస్తున్నావు, ఎవరితో మాట్లాడబోతున్నావు, ఎవరికి తగ్గట్టుగా డీల్ చేయబోతున్నావు, ఆ స్టాండర్డ్లో నీ ఇంట్రడక్షన్ ఉంటుంది. బట్ దెన్ యూ నీడ్ టు నో హూ యు ఆర్. రెండోదిగా అడుగుతున్నాను, నీకేం కావాలో నీకు తెలుసా? నీ జీవితంలో ఏం కావాలో నీకు తెలుసా? ఈరోజు చాలామందికి మంచి బట్టలు కావాలి, మంచి బండి కావాలి, ఇల్లు కావాలి. ప్రార్థన బారలో చూడండి, చాలామంది ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు అడుగుతాలో తప్పేం లేదు, కానీ ఇల్లు కొరకే బ్రతుకుతున్నాం అంటే వేస్ట్. ఇక్కడ ఇల్లు సంపాదించుకుంటాం కాదు, అక్కడ ఇల్లు సంపాదించుకుంటాం బెటర్. బట్ దెన్ ఈరోజు మనకి ఏం కావాలనేటప్పుడు చాలామందికి తెలియదు. సడన్గా దేవుడు ఈ రాత్రి నిన్ను వచ్చి నీకేం కావాలి అని అడిగితే చెప్పగలుగుతారా? ఏమని చెప్తారు? పాస్ మార్క్ కావాలి ప్రభా, లేకపోతే ఈ స్వస్థత కావాలి ప్రభా. మెనీ పీపుల్ లిమిట్ సర్వశక్తిమంతుడైన దేవుడు, శూన్యం నుండి సర్వము చేయగలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు నీ ముందుకు వచ్చి నీకేం కావాలని అడిగితే నువ్వేం అడగబోతున్నావు? టుడే వీఆర్ సో ఆక్యుపైడ్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవా నాకు ఇదివ్వి, నాకు అదివ్వి, నాకు ఇదివ్వి, నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి. డు నాట్ లిమిట్ గాడ్. ఆయన మహిమైశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరతని తీరుస్తాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి కాదు, నీ సంపాదన బట్టి కాదు, నీ స్టేటస్ బట్టి కాదు. ఆయన మహిమైశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరతని అక్కడిని తీర్చే దేవుడు. దట్ ఈస్ వాట్ ది బైబిల్ సేస్. బట్ దెన్ ఒక విశ్వాసికి ఉండవలసిన చూపు ఏంటి? నాకు ఏమి ఇస్తాడా దేవుడు అనేది కాదు, కానీ వాట్ మస్ట్ ఐ డూ, నేను చేయాల్సింది ఏంటి? ఎందుకంటే ప్రతి విశ్వాసి జీవితంలో కలిగి ఉండవలసిన దృష్టి లివింగ్ ద మ్యాండేట్. యేసు ప్రభు ఇచ్చాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రీచ్ ద గుడ్ న్యూస్. బైబిల్ చూస్తేనండి, మనము ఎవరమో తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. మనము ఎవరమో తెలుసుకుంటేనే కానీ మనము ఏమి చెయ్యాలో మనం గ్రహించుకోలేము. దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో దాని తర్వాత పని చెప్తాడు. పిలవకన్నా పని లేదు. బైబిల్ యేసుప్రభు పిలిచిన ప్రతి ఒక్కరు చూడండి, యేసుప్రభు 12 మంది శిష్యుని పిలుచుకున్నారు. ఏ ఒక్కడన్నా టైం పాస్ కూర్చుని ఉన్నాడు అక్కడ? ఏ ఒక్కడన్నా ఫెయిల్యూర్ ఉన్నాడు అక్కడ? ఏ ఒక్కడన్నా దిక్కులేనోడు ఉన్నాడు అక్కడ? ఎవ్రీబడి వాజ్ అ లీడర్. Go check the history. Everybody that Jesus called was at business, at work, with a purpose. Tax collector, ఈ రోజులో చెప్పాలంటే ఐఆర్ఎస్ అని చెప్తున్నాడు దేవుడు, రా నన్ను వెంబడించరా చెప్తున్నాడు, విడిచిపెట్టి వస్తున్నాడు. రిజైన్ చేస్తాను, టైం కూడా లేదు అనుకుంటున్నా. అక్కడ విడిచిపెట్టి వస్తున్నాడు. ఏంటి, నాన్న బిజినెస్ ఉంది, ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు, ఇంకా మిగతా ఓడలు ఉన్నాయి, ఇంకా బిజినెస్ ట్రేడింగ్. ఆ రోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడ్ ఇస్ ఫిషింగ్ గలిలీలో. అండ్ అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, రండి నన్ను వెంబడించండి. ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టారంట, తండ్రికి బాయ్ బాయ్ చెప్పారంట, పోతనే ఉన్నారంట. బికాస్ దే అండర్స్టూడ్ the calling is important before you get to know what you must do. ఎప్పుడైతే వాళ్ళని పిలిపించారో, వాళ్ళని పిలిచాడు యేసు ప్రభు. నెక్స్ట్ వాళ్ళతో అంటున్నాడు, మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలరుగా చేస్తా. అంటే దేవుడు అంటున్నాడు, మీలో నా పని ఉంది, మీ పైన నేను పని చేయాలి. మీ పైన నేను పని చేసిన తర్వాత మీరు
మీరు చేయవలసింది చేయొచ్చు. అందుకని యేసు ప్రభు జీవిత చరిత్రలో చూసినప్పుడు యేసు ప్రభు జన్మించిన దగ్గర నుండి ఆయన 2 సంవత్సరాల వరకు చూస్తాం, కానీ దాని తర్వాత యూ విల్ నాట్ సీ మచ్. 12 సంవత్సరాల మధ్యలో కనబడతాడు. ఎక్కడ కనబడతాడు? దేవుని ఆలయంలో కనబడతాడు. ఆయన యేసు ప్రభు జ్ఞానాన్ని చూసిన పరిసయ్యులు, శాస్త్రులు ఈయనకి ఎక్కడి నుండి ఇటు జ్ఞానం కలిగింది, ఈయన ఎవరు కుమారుడు అన్నారు? యోసేపు కుమారుడు కదా, కార్పెంటర్ సన్ కదా ఇతను. కార్పెంటర్ సన్కి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? యేసు ప్రభు కార్పెంటర్ సన్గానే పెరిగాడేమో కానీ కార్పెంటర్గా పెరగల. యు వాంట్ టు నో వాట్? హీ హెల్ప్డ్ హిస్ ఫాదర్, హీ వుడ్ హావ్ వర్క్డ్ ద వర్క్స్, బట్ దెన్ 12 సంవత్సరాలకే చూస్తాము ఆయన దేవుని ఆలయంలో ధర్మశాస్త్రంని చదివి ఏం చేస్తున్నాడు? హీఈస్ లిటరల్లీ డిబేటింగ్ అక్కడ, హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అక్కడ. అట్ ది ఏజ్ ఆఫ్ 12 హీ ఆల్రెడీ నోస్ వాట్ హీఈస్ గాట్ టు డూ. హీఈస్ ప్రిపేరింగ్. ఆయన చేయవలసిన దాని కొరకు సిద్ధపడుతున్నాడు. ఆయన 12 సంవత్సరాలకి ఆయన చేయవలసింది సిద్ధపడుతున్నాడు. ఈరోజు చాలామంది వారి జీవితం ఏంటి, ఈ లోకం పైన వాళ్ళ బ్రతుకు ఏంటి, వారు చేయవలసింది ఏంటి, చేయవలసిన దానికి కావాల్సిన సిద్ధపాటు ఏంటి? ఈరోజు మనుషులకి చాలామందికి ఎలాగ అయిపోయిందంటే రాత్రికి మార్బన్స్ ఉంటాయి. అంటే రాత్రి అనుకుంటాడంట పొద్దు నుండి స్టార్ట్ చేస్తానని, పొద్దున్నే స్టార్ట్ చేస్తా అనుకుంటాడంట. అలా జరగదు. యూ నీడ్ టు ప్లాన్. ప్లానింగ్ లేకుండా ఏది చేసినా ఫెయిలియర్. నువ్వు ప్లాన్ చేసిన దాన్ని దేవుడు ఏం చేస్తాడని రాయబడింది సామెతల్లో, స్థిరపరుస్తాడు. ఎస్టాబ్లిషెస్, గాడ్ ఎస్టాబ్లిషెస్ యువర్ ప్లాన్స్. సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మొదటగా మీరెవరు తెలుసా? మీరు అనొచ్చు, నేను పలానా ఐటీ కంపెనీలో ఎంప్లాయీని, లేకపోతే నేను పలానా స్టూడెంట్ని. అట్లా టైటిల్ పెట్టాలంటే యేసు ప్రభు కార్పెంటర్ కుమారుడు, మేబీ కార్పెంటరా? చూసి పౌలు డేరాలు కుట్టేవాడంట, టెంట్ మేకర్ అని ఉంటుంది. కానీ వాస్తవాన్ని చూస్తే అక్కడ టెంట్ మేకర్ కాదు, జస్ట్ దట్ యూ గెట్ టు నో ద రియల్ థింగ్. పైన వేసుకుంటారు చూడండి షాల్, ప్రేయర్ షాల్, వాటిని కుట్టేవాడు. సో ప్రతి యూదుడు ధరిస్తానికి ఆ ప్రేయర్ షాల్ ఉండాలి. సో హీ యూజ్డ్ టు మేక్. అది టెంట్ అన్న మాట ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు చూస్తే, వారు గుడారాల్లో బొంకి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి విరోధంగా మాట్లాడతాం, దేవుడు చూస్తారని ఉంటుంది. గుడారాలు అన్నప్పుడు మనం అనుకుంటాం వారు ఇండ్లల్లోకి, గుడారాల్లో కానీ, టెంట్స్లో కానీ. నో, ప్రార్థన చేద్దామని వాళ్ళు వేస్తారంట ఆ ప్రేయర్ షాల్. ఆ ప్రేయర్ షాల్ వేసి సనుగుతం స్టార్ట్ చేస్తారంట. సో దేవుడు అంటున్నాడు, అదిగో నాకు అక్కడ కోపం వస్తుంది. సో దట్ వాస్ ద సేమ్ వర్డ్ యూజ్ దట్ పాల్ వాజ్ అ టెంట్ మేకర్. దే కాల్ దోస్ ప్రేయర్ షాల్స్ యాజ్ టెంట్స్. ఎప్పుడైతే వారు ఉన్న స్థలంలో వారు అలా ప్రేయర్ షాల్ వేస్తారో వారి పైకి, ఆ ప్రేయర్ షాల్ వేసిన వెంటనే అది వాళ్ళకి టెంట్ అంట. ఏంటి? దేవుని సన్నిధిలోకి వస్తానికి. ఈరోజు మనం ప్రేయర్ షాల్ వేసే ప్రార్థన చేయాలా? ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తానికి పరిశుద్ధాత్ముడు రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఉండడానికి ఆశపడుతున్నాడు. నీ దేహము దేవుని ఆలయము. నీవు నిలిచిన స్థలంలో ప్రభువా, ఫర్ యువర్ ఫోకస్ కళ్ళు మూసావు అనుకో, నీ కాన్సన్ట్రేషన్ కొరకు కళ్ళు మూసావు అనుకో, ఉన్న స్థలంలో యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్. దేవుని సన్నిధిలోకి వెళ్ళచ్చు. మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ రికగ్నైజ్ యువర్ వాల్యూ, యువర్ ఐడెంటిటీ? పౌలు డేరాలు కుట్టాడేమో, కానీ తన పిలుపు వేరు, తన జీవిత పని వేరు. ఈరోజు చాలామంది వాట్ ఐ వాంట్ టు డూ అనేది ఆలోచిస్తారు. ఇంకో మాటలు చెప్పాలంటే లెట్ మీ పుట్ ఇట్ లైక్ దిస్, వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. నాకు ఏం చేయాలనిపిస్తుందంటే, నీకేం చేయాలనిపిస్తుంది కాదు దేవుడు కోరేది. దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడో అది చేయండి. నిన్ను చేయమన్న దానికి కళ్ళు మూసుకుని ప్రారంభిస్తాం కాదు. చాలామంది అంటారు, దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడండి. అంటే ఏంటి? వాట్ కాలింగ్ ఇన్ ద మినిస్ట్రీ? ఏంటి సేవ అంటే? అందరికి సేవ అంటే స్టేజ్ మీద ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడతాం సేవ అనుకుంటారు. నో. కృపావరముల గురించి మాట్లాడినప్పుడు ఎన్ని చూస్తాం? 5. ఆల్ ఇస్ మినిస్ట్రీ. You can never say one is great, one is less. You can never say one is needed, one is not needed. All 5 దేవుడు అపాయింట్ చేస్తాడంట, దేవుడు పిలుచుకుంటాడంట,
దేవుడు అనుగ్రహిస్తాడంట. ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా చేయాలంట. నమ్మకంగా ఉంటే హెచ్చింపు ఉంటుందంట. ఇందులోనే ఉంటారని కాదు, ఎక్కుతారు స్టాండర్డ్స్, విచ్ మీన్స్ లెవెల్స్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఈరోజు మనం చూసినప్పుడు వీ కీప్ మిస్సింగ్ మన లైఫ్ టార్గెట్, గోల్. గురి లేకపోతే చాలామంది తప్పిపోతారు, జీవితంలో ముందుకు సాగలేరు అనేది సండే మనం ధ్యానించాం. గురి లేకపోతే ఎట్టు వెళ్ళాలని తెలియకపోతే యు ఆర్ స్టక్ రోమింగ్ అరౌండ్. సమయము, కాలం అంతా వ్యర్థం చేసుకుంటాం అనేది చూసాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో మీరు ఎవరో, మీ పని ఏంటో బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ మొదటి కొరింథీయుల పత్రిక 9:16 వర్స్, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయకరణం లేదు. ఏంటి? నేను సువార్తను బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, కానీ దాని అందు నేను అతిశయిస్తానికి ఏం లేదు. ఏంటి? నేను చేసే పని, నాకు ఇచ్చిన సర్వీస్ నేను చేస్తానులో నేను అతిశయిస్తానికి పెద్ద ఏం లేదు. ఎందుకంటే ఫర్ ఇఫ్ ఐ ప్రీచ్ ద గాస్పెల్ ఐ హ్యావ్ నథింగ్ టు బోస్ట్ ఆఫ్, ఫర్ ద నెసెసిటీస్ లేడ్ అపాన్ మీ. అది నాకు ఇష్టమయ్యి, నాకు నచ్చి, నాకు సాధనగా అనిపించి ఇవన్నీ కాదు, అది బాధ్యత. ఇక మాటలు చెప్పాలంటే, దేవుడు తల్లిదండ్రులు అన్నదప్పుడు, వారికి బిడ్డలను అనుగ్రహించినప్పుడు, వారి భార్య భర్తలకి బిడ్డలను అనుగ్రహించినప్పుడు తల్లిదండ్రులు, దట్స్ అ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ వచ్చినప్పుడు తల్లి, నేను కాబట్టి బిడ్డకు అన్నం పెడతానా అతిశయించచ్చా? నేను కాబట్టి బిడ్డకి డైపర్ మార్చాను చెప్పుకోవచ్చా? నేను కాబట్టి బిడ్డకి స్నానం చేయించాను, ఏందో ఆరాక్షణ చేస్తున్నా అన్నట్టు ఉంటుంది. చూసి ఈరోజు చాలామంది కూడా దేవుడిచ్చిన ఆ పిలుపు, ఆ బ్లెస్సింగ్కి యూ హ్యావ్ టు బోస్ట్. నేను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. ఎవరు కూడా కష్టపడుతున్నావు? యు సీ మెనీ టైమ్స్ వీ ట్రై టు సే, నేను దేవుని కొరకు ఎంత కష్టపడ్డానో, నేను దేవుని కొరకు ఎంత చేశానో, ఎంత నిద్రలేకన ఎన్ని మాటలు. హూ కేర్స్? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు కాదా, నువ్వు జరుగు, దేవుడు ఇంకొని పెడతాడు. ఆల్వేస్ రిమెంబర్ దాట్. బట్ డు నాట్ బోస్ట్. బైబిల్ చూసినప్పుడు ఇక్కడ అంటాడు, ఏమంటాడు? ఫర్ నెసెసిటీ ఈజ్ లేడ్ అపాన్ మీ, ఎస్ వో ఇస్ టు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్. ఏమంటున్నాడు? సువార్త బోధిస్తంలో నేను అతిశయిస్తానికి నాకు అవకాశం లేదు, కానీ సువార్త బోధించకపోతే నాకు అయ్యో. ఒక తల్లి బిడ్డను చూసుకోకపోతే ఛీ తల్లేనా అంటాం. అయ్యో ఎలాంటి తల్లిరా బాబు అంటాం. అంటే తల్లి బిడ్డను చూసుకోవాల్సిన దాంట్లో, చూసుకునే దాంట్లో అతిశయిస్తానికి లేదు, కానీ చూసుకోకపోతే మాత్రం అయ్యో. అదే ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన పని, నా రెస్పాన్సిబిలిటీ, నాకు ఇచ్చిన బాధ్యత, ద మస్ట్ నేను చేయాల్సింది, నేను తప్పకుండా చేయాల్సింది. మూడుంటే చేసేది కాదు, మనసు ఉంటే చేసేది కాదు, ఆరోగ్యం బాగుంటే చేసేది కాదు, అన్నీ సుఖంగా ఉంటే అనిపించినట్టు 10 మంది మంచిగా మాట్లాడితే చేసేది కాదు, లేకపోతే 10 మంది సరిగా మాట్లాడకపోతే ఆపేది కాదు. నువ్వు చేయకపోతే నీకు అయ్యో, చేసిన దాంట్లో అతిశయిస్తానికి లేదు. అదే సమయంలో ఇక్కడ చూడండి, ఫర్ ఇఫ్ ఐ డూ దిస్ విల్లింగ్లీ, నేను చేస్తాం గొప్ప కాదు, కానీ చేసేవాడిని ఎలా చేయాలంట? ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా చేయాలంట. పని చేయాల్సిన పని చేయాలన్న మనసుతో చేయాలంట. ఈరోజు చాలామంది ఇదే మాట యేసు ప్రభు కూడా అంటాం, గాడ్ లవ్స్ చియర్ఫుల్ గివర్స్. బైబిల్ టాక్స్ అబౌట్ ఇట్ కదా. ఇచ్చేవాడు ఏంటి? సంశయం లేకుండా, సంశయం లేకుండా ఇవ్వాలంట. నువ్వు ఇస్తాం కాదు, నియమం ప్రకారం ఇస్తే వచ్చేస్తుంది అంటాం కాదు, నువ్వు ఇచ్చేది విల్లింగ్ఫుల్, చియర్ఫుల్. ఇక్కడ చూసినప్పుడు నువ్వు పని చేస్తాం మాత్రం కాదు, పని చేసేవాడు ఇష్టపూర్వకంగా చేయాలి. ఈరోజు ఎంతమందికి ఒక సవాల్ ఉంది, నా బ్రతుకు నాది కాదురా, నా బ్రతుకు మామూలు బ్రతుకు కాదు, నా బ్రతుకు నా దేవుడు నా జీవితంలో ఒక నిర్ణయంతో నన్ను పుట్టించాడు, రూపించాడు, ఒక ఉద్దేశంతో నన్ను రూపించాడు. ఆయన తలాంతలు నాకు ఇచ్చాడు, ఆయన మహిమ కొరకు నేను వాడబడాలి, ఆయన చిత్తము నేను చెయ్యాలి. పట్టుదల ఉందా? యూ కుడ్ బి ఎ కార్పెంటర్, సో వాట్, గెట్ యువర్ బ్రెడ్ అండ్ బటర్. ఏదో తిండి వచ్చిందా, కుటుంబాన్ని పోషించుకున్నావా, నడిపించుకున్నా పోయా. బట్ జీవితం ఉద్దేశం ఏంటి? ఆ బ్రెడ్ అండ్ బటరే కాదు. చాలామంది డబ్బులు సంపాదిస్తాం తిండి కొరకే అన్నట్టు ఉంటారు. డబ్బులు సంపాదించొద్దన్న మాట చెప్తాను. నువ్వు కష్టపడు, పని చేయి,
నీ తలాంతులు వాడు, సంపాదన పొందుకో, దాన్ని పెట్టుకుని మల్టిప్లై చేయి. అంటే ఏంటి? ఏదో స్టాక్స్లు వేసుకుని తిని పడుకుని కోటేశ్వరుడు అయిపోని కాదు. నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో దేవుని మహిమార్థమై దేవుని మహిమపరిచినట్లుగా నువ్వు బ్రతుకు. సో సింపుల్ బాటమ్ లైన్ యాజ్ వి ఫినిష్, ఫస్ట్లీ వి నీడ్ టు అండర్స్టాండ్ ఏంటి అది నీవు చేయవలసింది జీవితంలో. రాసుకోండి. వాట్ మస్ట్ ఐ డూ, నాట్ వాట్ విష్ ఐ డూ, వాట్ ఐ విష్ టు డూ, నాట్ వాట్ ఐ చూస్ టు డూ, వాట్ మస్ట్ ఐ డూ. నేను చేయవలసింది ఏంటి? ఏమైనా ఉందా? ఏముంది? మీరు చేయవలసింది ఏంటి చెప్పండి. నేను చదువుకోవాలి, చదువుకుంటే చదువుకో. మళ్ళీ అది చెప్తున్నా, పౌలు డేరాలు కుట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, కుట్టుకున్నాడు. వ్యాపారం చేసుకో, కార్పెంటర్ చేసుకో, డూ వాట్ ఎవర్, బట్ దట్ ఈస్ నాట్ లైఫ్. లైఫ్ ఇస్ మచ్ బియాండ్. వాట్ మస్ట్ యూ డూ, నాట్ వాట్ యూ చూస్ టు డూ, వాట్ మస్ట్ యూ డూ. ఏంటి మీకు తెలుసా ఏంటి నీవు చేయాల్సింది ఏంటి? నేను ఇది చెయ్యొచ్చు అనిపిస్తుంది, నాకు ఇది చెయ్యాలనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ బ్రింగింగ్ ఓవర్ హియర్ సింపుల్ మెసేజ్. ఈరోజు నువ్వు ఎవరో తెలుసుకుంటానే కానీ నీ పిలుపు ఏంటి తెలీదు. నీ పిలుపు నువ్వు తెలుసుకునేటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో నువ్వు చెయ్యాలి. వాట్ మస్ట్. ఈరోజు వాట్ మస్ట్ అనేటప్పుడు దెర్ ఇస్ ప్రిపరేషన్ అంటాం. యేసు ప్రభు 12 సంవత్సరాలకి ధర్మశాస్త్రం ఆయన చదివినట్లుగా, ధ్యానించినట్లుగా కనబడుతుంది, ఎరిగి ఉన్నట్లుగా కనబడుతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న వాక్యం తెలుసా? ఐ బీన్ ఎంఫసైజింగ్ దిస్ మచ్ ఓవర్ అండ్ ఓవర్. డూ యూ నో ద వర్డ్ ఆఫ్ గాడ్? హౌ విల్ యూ నో? మీరు చెప్తున్నారు కదా, నో 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 నో, యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు చదవాలి వాక్యము చదువుతాను నేర్చుకో. దట్ ఈస్ అ మస్ట్. మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మీరు తెలుసుకోవాలి మీరెవరు. రెండోది, నేను చేయవలసింది ఏంటి అనేటప్పుడు నాకు ఏం కావాలి కాదు, నేను ఏం చేయాలి. మూడోది మీకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దేవునికి లెక్కప్ప చెప్పాల్సిన వారు. నోబడీ కెన్ ఎస్కేప్. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5:10 ఒకసారి వెంటనే తిప్పితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరం ఆ న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం అవ్వాలంటే, ఇంకో మాటలు చెప్పాలంటే నిలబడాలంట, కనబడాలంట. దేనికి? మన దేహముతో జరిగించిన కార్యము. అక్కడ చూసినప్పుడు ఎవరి న్యాయపీఠం అంటది? క్రీస్తు న్యాయపీఠము అని రాయబడింది. హూ ఇస్ ద జడ్జ్? జీసస్ క్రైస్ట్. యూ టాక్ అబౌట్ జీసస్ లవ్, గ్రేస్, కంపాషన్. కానీ పౌలు అంటున్నాడు, మర్చిపోద్దు, ఆ గ్రేస్ ఇచ్చిన జీససే, ఆ కంపాషనేట్ జీససే జడ్జిగా నీ ముందు రాబోతున్నాడు. నువ్వు ఆయన ముందుకు రాబోతున్నావు. అక్కడ వచ్చినప్పుడు లెక్కప్ప చెప్పాలి. అక్కడ ఐ విష్, నాకు ఇది అనిపించింది నేను చేశానంటే అవ్వదు. అక్కడ ఏంటి తెలుసా? మంచి దాసులు ఎవరు తెలుసా? చేయవలసిందే చేసామని చెప్పి చేతులు కట్టుకునే వాళ్ళంట. ఎక్స్ట్రాలు కాదు, చేయవలసిందే చేసాం. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, ఎంత చేయాలంత చేయి. ఎప్పుడు అదంట, నువ్వు ఎక్కువ చేసి డైరెక్ట్ దేవుని ఇంప్రెస్ చేస్తానికి ఏం లేదు అక్కడ. నువ్వు చేయవలసింది. అందుకనే మంచి చెడ్డ దాసులు ఉపమానాలు కూడా చూస్తాను. కాలమందు, సమయమందు, తన కాలమందు ఆహారంని అందించాలి. పని ఏంటి? ఆ టైంలో, ఆ సీజన్లో ఆ పని ముగించాలి. ముందే ఎక్స్పెక్ట్ చేయట్లే, తర్వాత ఎక్స్పెక్ట్ చేయట్లే. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ ఈస్ గివెన్ యూ ద అపాయింటింగ్, ద కాలింగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ గాడ్? దేవుని కొరకు మీరు చేసింది ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నానండి. ఈరోజు ఇక్కడ ఉన్న ఈ వాక్యం వింటున్న మీరు, ఈ లైవ్లో ఈ వాక్యం వింటున్న మీరు, ఆర్ యు అవేర్ ఆఫ్ హూ యు ఆర్? మీరు ఎవరు ఎరిగి ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఎందుకు రూపించాడు ఎరిగి ఉన్నారా? మీకు నమ్మి అప్పచెప్పినవి ఎరిగి ఉన్నారా? మీకు ఇచ్చిన వాటిలో లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా ఉన్నారా? మీకు ఇవ్వబడిన కుటుంబము, మీకు ఇవ్వబడిన తరుణాలు, మీకు ఇవ్వబడిన తలాంతులు, మీకు ఇవ్వబడిన అన్నిటిలో దేవునికి లెక్కప్ప చెప్పాలనే లెక్కలు రెడీగా పెట్టుకున్నారా? గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్ పీపుల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి,
asking with much love. Live what you're supposed to live. Don't lose your identity. Don't lose your identity. మరలా చెప్తున్నా, నీవెవరో తెలుసుకోవాలి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి అయితే నీ విలువ ఏంటో తెలుసుకోవాలి. మూడోది చెప్తున్నాను, మీరు ఏమి చేయాలో అది చేయాలి. చివరిగా న్యాయ తీర్పు ముందు లెక్కప్ప చెప్పాలన్న భయంతో చేయాలి. దయచేసి తల ఉంచుతామండి, ప్రార్థించేద్దాం. ఈరోజు ప్రతి దినము నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. ప్రతి దినము నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, ఎడతెక్క ప్రార్థిస్తాను. ప్రతి దినం నేను దేవుని వాక్యంని చదివి ఆ వాక్కులో నుండి దేవుని మార్గాల్ని, దేవుని నియమాల్ని, దేవుడు ఎవరో నేను తెలుసుకుంటాను. మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి. ఈరోజు రక్షణ పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభు ఇచ్చిన మ్యాండేట్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించు. ఈరోజు తెరవబడిన తలుపులు, ఈరోజు అనుగ్రహించబడిన అవకాశాలు ఎంతో గొప్పవి. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్పవండి. కానీ నీలో శక్తి ఉందా? నీలో నమ్మకత్వం ఉందా? నీకు ఐడెంటిటీ ఉందా? డూ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ రైట్? ఎందుకంటే ఈ అంచె దినాల్లో ప్రపంచం మొత్తంలో ఐడెంటిటీ ఇష్యూస్. నేను ఎవరిని తెలియదు, నేను ఏంటి తెలియదు, నాకు ఏం జరుగుతుందో తెలియట్లా. కాదు, ఎరిగిన వారిగా ఉండాలంట దేవుని వాక్యం చెప్తుంది. నో, నువ్వు తెలుసుకోదలుచుకుంటే దేవుడు తెలియజేస్తాడు. నువ్వు వెతుకుతే దేవుడిని కనుగొంటావు, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటావు. మనం విలువెట్టి కొనబడిన వారమే. మన సొత్తు కాదు. మనం విలువెట్టి కొనబడిన వారమే. మన విలువ ఏంటంటే యేసు రక్తము. యేసయ్య రక్తము మన విలువ అండి. నమ్ముతున్నారా? దానికన్నా విలువైంది సర్వ సృష్టిలో ఏముంది? దేవుడు తన సొంత కుమారుని కొరకు బలిగా ఇచ్చాడు. దట్ ఈస్ యువర్ ప్రైజ్ టుడే. నువ్వు విలువైన వ్యక్తివి. విలువైన వ్యక్తి విలువగా బ్రతకొన వ్యర్థంగా జీవితాన్ని పాడు చేసుకుంటూ అల్పమైన వాటి కొరకు జీవిత దృష్టిని మలుచుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? నీ వయసు ఎంత కాదు, నీ జీవితంలో ఎంతకాలము దేవుని చిత్తాన్ని జరిగించు. మీ వయసు ఎంత కాదు. పరలోక రాజ్య ప్రకారం ఇట్ ఇస్ నాట్ యువర్ ఏజ్, ఇట్ ఈస్ ద వే యూ హ్యావ్ కమిటెడ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ లివ్డ్. హౌ లాంగ్ హ్యావ్ యూ కమిటెడ్? ఎంతకాలం? ఓ వ్యక్తి 70 సంవత్సరాలు ఉండొచ్చేమో, కానీ 70 సంవత్సరాలుగా రక్షణ పొందినా ఇంకా బాలుడే, బేబీ క్రిస్టియన్. I'm asking you, how much have you grown in faith? విశ్వాసంలో ఎంత ఎదిగారు? ప్రార్థనలో ఎంత ఎదిగారు? వాక్లో ఎంత ఎదిగారు? దేవునితో సహవాసం ఎంత కలిగి ఉన్నారు? దేవుని హృదయాన్ని ఎంత తెలుసుకుని ఉన్నారు? దేవుని చిత్తం నీ పట్ల ఏంటి ఎరుగున్నారా? ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడండి? వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు టెల్ యూ? ఏంటి? అడగండి. పరిశుద్ధాత్మ నాతో ఏం మాట్లాడుతున్నావే? అడగండి. ఏం చెప్తున్నావే? అడగండి. అందరికి ఒకేలాంటి మాట రాదు. నీ రేమా నీదే. నీతో దేవుడు మాట్లాడేది నీతోనే. నీ స్థితిలో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకులో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే పనుల్లో మాట్లాడుతున్నాడు. ఎక్కడుంది నీ చూపు? ఎక్కడుంది నీ ఆశ? ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం దేవుడు నాకు తెలియజేస్తుంది. ఎవరైతే దేవునితో పాటు పుడతారో అపవాది వారిని ముట్టలేడంట. ఈరోజు మీకు ధైర్యం ఉందా? యేసుతో పాటు మీరు తిరిగి జన్మించిన వారైతే, క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు లేచిన వారైతే, యేసు నిబంధన రక్తంలో ఉన్నవారైతే దేవుని వాక్యము తెలియజేస్తున్న రీతిగా అపవాది నిన్ను ముడతానికి అనుమతి లేదు, అధికారం లేదు. నువ్వు వాడి దగ్గర పోయి నీ అంతటా నీ జీవితంలో తలుపులు వాడికి తెరుస్తున్నావేమో, కానీ నువ్వు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి నిన్ను అంగీకరించే దేవుడు, నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు. ధైర్యంగా చెప్పండి, నేను దేవుని కుమారుడు, నేను కుమార్తెని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని సొత్తుని, నా ఇల్లు దేవుని సొత్తు, నాకు కలిగిందంతా దేవుని సొత్తు. నేను దేవుని మహిమార్థమై జీవిస్తాను, యేసు నామ మహిమార్థమై జీవిస్తాను.
పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో ఉన్న వారిని చూడయ్యా. మమ్మల్ని బాగా ఎరుగున్న ప్రభా, మా పరిస్థితిని చూడు, మా జీవితంలో చూడు. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని ఎరుగున్న దేవుడు అయ్యా. మా జీవితంలో మేము ఎవరు తెలుసుకోవాలయ్యా, మా విలువ ఏంటి, క్రీస్తునందు మేము ఏమై ఉన్నాము, మా జీవితపు దృష్టి ఏంటి, మా ఆశలు ఏమై ఉండాలి, మా వాంఛలు ఏమై ఉండాలి, ఎక్కడ మేము నో చెప్పాలి, ఎక్కడ మేము ఎస్ చెప్పాలి. మా దేహాన్ని మేము సిలువ వేసుకున్న వారికి మమ్మల్ని చేయి ప్రభా. మా సిలువను మోసుకుని నిన్ను వెంబడించాలయ్యా, నీ అడుగుజాడల్లో నడవాలయ్యా. అయ్యా, నీ ఆత్మ దూరంగా క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మాకు దయచేయమని వేడుకుంటాను పరమ తండ్రి. ఎదుగునయ్యా, ఈరోజు ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరు నీ ఆత్మ కార్యాన్ని జరిగించు, ప్రతి ఒక్కరు కావాల్సిన నెమ్మది, విడుదల దయచే ప్రభా, స్వస్థత దయచే ప్రభా, ఆరోగ్యం దయచే ప్రభా, జ్ఞానం దయచే ప్రభా. ఇక్కడ ఎట్టి పరిస్థితులు వచ్చినా కూడా వారు అడిగేది ఏమన్నా కూడా నీ మహిమాత్మ ఉండనేటప్పుడు అయ్యా, నీ మహిమ నిమిత్తమై, నీ నామం ఘనపరచబడతాన నిమిత్తమై దేవా, నీ సాక్షులుగా జీవించినట్లుగా వారు ప్రార్థనలకి జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. వారి జీవితంలో నీ కార్యంలో జరగాలి, నీ చిత్తమే జరగాలి దేవా. మా అందరి జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా దేవా. నీ కొరకు బ్రతుకుతానికి మాకు కావాల్సిన శక్తిని దయచి, నీ కొరకు బ్రతుకుతానికి మాకు కావాల్సిన ఆరోగ్యం దయచి దేవా. నీ కొరకు జీవిస్తానికి మాకు కావాల్సిన అయా ఆ జీవితంలో ప్రతీది దయచే ప్రభా దేవా. మాకు ఏది కావాలన్నా నీ మహిమ కొరకే అనుగ్రహించేది నీవే ప్రభా. నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం ఇక్కడ ఉన్న మా అందరికి దయచే ప్రభా. ఈ ఆలయం నీ చేతులకు అప్పచెప్తున్నాను. నీ మహిమాత్మ ఉండాలి, ఇది నీ ఆలయం ఉండాలి. యేసు నామాన్ని ధరించిన వారుగా, జయము కలిగి జీవించేవారుగా, రోషముతో బ్రతికే వీరులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ, ఈరోజు విత్తిన వాక్యాన్ని ముద్రించి మేము ఎవరమని ఎరిగిన వారుగా, మేము చేయవలసిందే చేయువారుగా, మా జీవితంలో నేను మహిమపరిచే సాక్షులుగా లెక్కప్ప చెప్పే జీవితం కలిగిన వారిగా చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.